రావాలి ఇంకా రాని రాని రావాలి ఆపొద్దు రాని రైట్ రైట్ ఆపో ఆపో ఓడాన్ పిలిచమంటారా బాబు ఉండే రాజా ఏడ్రా ఇంకా రాలేదేమో బాబు రాకుండా ఉండడే పైగా నైట్ డ్యూటీ కూడా చేయలేదు సర్లే ఎప్పుడెత్తు వారిని పాస్కాల గుండీనేం చేస్తున్నారా? ఏం చేయమంటారండి, రాత్రి ఇంటికెళ్తే ఓ పక్కన మా తాతగారు గురక, మరో పక్కన మా ఇంటి వాళ్ళ గొడవ. సరే లాభం లేదని ఈ తొట్లో పడకసీనేసా. మనోళ్ళు వచ్చి నిద్ర లేకపోయినా పళ్ళు వచ్చి నిద్ర లేపుతాయి కదండి. ఏడ్చినట్టే ఉంది నీ అదవ తెలివి. ఇది మామిడి పండ్ల లోడు కాబట్టి సరిపోయింది. అదే గుమ్మడికాయల లోడ్ అయి ఉంటే గుడ్డు పెట్టి ఉండేవాడు. సర్లే ఆ లోడ్లన్నీ సరిగా లెక్క రాసుకో. నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన కడుక్కోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇళ్ళవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీషు దొరను కొట్టాను దెబ్బకి. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు ఖాళీ చేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేస్తానని కమిట్ అయ్యావు. ఇప్పుడు ఇల్లు అక్కడ వెతుకుతాం. వెతుకుతాం కాదు, వెతకాలి. నువ్వే నీ వల్ల ఈ సీనంతా ఏ ఇంటికి వెళ్ళా ఇదే గొడవ. ఈ 6 నెలలు ఇది 7 ఏళ్ళు మార్చడం ఎందుకు తాతయ్య? నా పరువు బజార్లో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. అందుకే చెప్తున్నాను రా, ఈ ఫ్రీడమ్ ఫైటర్ వీరభద్రకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలం ఉంది కదా, అందులో నువ్వు ఇల్లు కట్టి నువ్వు పెళ్లి చేసుకుని నీకు మనవడు పుట్టి వాడి పెళ్లి కూడా చూశాక వెళ్ళిపోదామని. అసలు జరగని విషయాలంటే ఇవే. నీకు ఇంటికి స్థలం ఇచ్చింది ఊరు బయట, అక్కడ ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కనడం లాంటి కళ్ళు కూడా జరగవు. తాతయ్య, మనలాంటి జానబెత్తుల చేతకాళ్ళు అప్పు లేకుండా బతికి చచ్చే మార్గం చూడాలి కానీ కొండకి ఇటుకలు కట్టకూడదు. వదిలి ఓరి వెర్రి పిచ్చి చచ్చు సన్యాసి, మనిషి మనసు పెట్టి తలుచుకుంటే వెంట్రుకల కొండకు కాదురా స్వర్గానికి నిత్యం లేయచ్చు. నేను గాంధీ గారు కూడా నీలాగే నిరాశావాదం అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా, నాకు స్థలం వచ్చేదా? ధైర్యంగా నడుము కట్టి ఇల్లు కట్టు. అదే ఇల్లు కట్టు అంటే జోబులు కొట్టేది సులభం అనుకుంటా? ఆ ఇంగ్లీష్ వాడు వచ్చి స్వతంత్రం ఇచ్చి ఇండియాను పాడు చేశాడు, ఆ ఇండియా వాడి స్థలం ఇచ్చి నా బుర్రను పాడు చేస్తున్నాడు. ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు కాదు కదా, నీ గాంధీజీ గారు వచ్చి నువ్వు ఇల్లు కట్టేదాకా నేను కర్రతో కొడతానన్నా నేను ఇల్లు కట్టను. నువ్వు మరీ అంత బలవంతం చేస్తే తాపి పని నేర్చుకుని కూలివాడుగా ఇల్లు కట్టగలనేమో కానీ ఓనర్ గా ఇల్లు కట్టడం మాత్రం ఈ జన్మలో కాదు, వచ్చే జన్మకు కూడా వర్కౌట్ కాదు. కాబట్టి ఆ విషయం మర్చిపోయి అద్దె కొంప కొత్త ఎతకడం గురించి ఆలోచించి తాతయ్య. రాత్రి అయితే ఒకళ్ళిద్దరు కాదు, తన మొగుళ్ళు 30 మంది దిగుతారు, నిన్ను నన్ను కూడా వాయిస్తారు. సరే, నేను ఇంటి వేట మీద పడతాను, నువ్వు ఇంటి ప్లాన్ చూడు. లెటర్న్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ గా ఉందిరా. సరేలే, అది భోంచేశాక మాట్లాడుకుందాం. వస్తా. వారి పిచ్చి ముసలాడా, వీధిలో అగ్గిపెట్టెలు లేరుకుంటే ఎందుకా అనుకున్నాను. ఈ పిచ్చి కొంప కట్టడానిక? ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం.
ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టి కొడతానో టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేయడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయనో. ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి ఓ టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా, టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సుల్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు, భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వెళ్తావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా, శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు, క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా, బిజీ వర్క్, వాటర్ ఏం టైం కొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ, మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరతో రెచ్చిపోతున్నావు? అదేం లేదు మేడం. మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా, మనిషి చాలా మంచివాడే, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే, అది ఎప్పుడో పోయింది మేడం, మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా, బాగున్నావా? ఆ, మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. చిత్రగుప్తుల్లా చిట్టా రాస్తున్నావు ఏంటది? ఏముంది? నా సేవింగ్ అకౌంట్ చూసుకుంటున్నాను. ఎంతుంది? 50,000. అబ్బా, అంత డబ్బు దాచి ఏం చేస్తావే? మొగుని కొనుక్కుంటాను. ఏమిటా నవ్వు? నా బ్రతుకు చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? అది కాదే తల్లి, నువ్వు అన్న మాటకి నవ్వు వచ్చింది. ఏదో వంకాయలో మునకాయలో కొనుక్కున్నట్టు మొగ్గును కొనుక్కోడు ఏమిటి? ఏం చేయమంటావే? నా పొజిషన్ అంతా. నీకులాగా పెళ్లికి రెడీ అంటూ నాకు లవర్ లేడు, మంచి చెడ్డ చూడడానికి అమ్మా నాన్న లేరు. అందుకే పెళ్లికైనా చావుకైనా నా ఏర్పాట్లు నేనే చూసుకోవాలి. దట్స్ మై లైఫ్. సారీ, ఎందుకలా బాధపడతావు? అయినా నీ గురించి పట్టించుకోవడానికి ఈ స్నేహితురాలు ఉందని మర్చిపోకు. నీ పెళ్లి సంబంధాల గురించి నా ఫ్రెండ్ విజయ్తో కూడా చెప్పాను, తెలుసా? విజయ్తో చెప్పావా? అవునండి, వాణికి ఓ పెళ్లి సంబంధం చూసి ఓ ఇంటిదాన్ని చేస్తేనే గానీ మన పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకే ప్రస్తుతం మీ పెళ్లి కొడుకుల వేటలోనే తిరుగుతున్నాను. నా గురించి మీకెందుకంటే శ్రమే ఉంది. మన ఇద్దరు పెళ్లి ఒకేసారి జరగాలని నా కోరిక. అందుకే విజయ్తో చెప్పాను. నా అనే వాళ్ళెవ్వరూ లేని నాకు
నీలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం. త్వరగా రాజా ఇది నేను చూసుకుంటా గానీ నీకేదో ఫోన్ వచ్చింది వెళ్ళు. అలాగండి ఇప్పటికి 20 మూటలు దిగండి. వారిని పాస్ గల సాయంత్రం దాకా ఎత్తేట్టున్నారు ఎవరా? హలో, ఎవరు? గాంధీ గారిని కలుపుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరభద్రయ్య నీ తాతను. ఆఖరి ముక్క చాలే. స్వాతంత్రం, గాంధీజీ, నెహ్రూ అంటూ పెద్ద బిల్డప్లు ఎందుకు? ఇంతకీ ఎక్కడి నుంచి? మనం ఇల్లు కడదాం అనుకున్నాం, చూసావు? నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. విషయం చెప్పు. ఏం లేదు, మన స్థలం చూడటానికి వెళ్ళానా, తిరిగి వస్తుంటే ఎవరో బడి పిల్లలు కనిపించారు. ముచ్చట బడి వాళ్ళ చేత దేశభక్తి గీతాలు పాడించి ఉన్న 20 రూపాయలు స్వీట్ల ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు ఇంటికి రావడానికి డబ్బులు లేవు, ఏం చేయమంటావు? మీ గాంధీ గారు మళ్ళీ పుట్టే వరకు అక్కడే ఉండిపో. చంపేస్తాను రోయ్. నువ్వు ఆలస్యం చేసే కొద్ది ఇక్కడ స్వీట్ల బిల్లు పెరిగిపోతుంది. తొందరరా. అబ్బా, వస్త్రం ఉండవయ్యా. వల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరిగితేనేమి. ఏమిటి పాట కచ్చారి? పదం. వస్తున్నా. ఒరే రేపటి పార్లో నేను చెప్పానే, నా మనవడని వీడే. హలో గుడ్ మార్నింగ్. సుంటా వెధవా సన్నాసి మీరేనండి? ఏ విధవరా చెప్పింది? చెప్పిన వెధవ నేనేరా. వెధవన్నారా వెధవ. ఇంగ్లీష్ వాడితో నిన్ను, గాంధీ గారితో నన్ను పోల్చుకొని మన ఇంటికి అదంతా వివరంగా చెప్పాను. అంతేకాదు మన డాక్యుమెంట్స్, మన ప్లానింగ్స్, మొత్తానికి నా లైఫ్ హిస్టరీని రోడ్డు వరకు తెచ్చావన్నమాట. నిన్ను ఇంటికి వచ్చి చెప్తాను. ఒరే రేపటి పౌరులు, నేను వెళ్తున్నా కానీ మీరందరూ హాయిగా తినండి. తాతగారు ఇందాకటి నుంచి మీరు గాంధీ గారు అంటున్నారే, వారేమన్నా హిందీ సినిమా యాక్టరా? కాదు, పశువుల డాక్టర్. ఈ పశువులందరికీ వైద్యం చేయలేక ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇది మన దేశం పరిస్థితి. అర్థమైందా? పద. ఒరే ఈ కాలపు వెధవలందరూ నీట్ అయిపోయారా. కర్మ. పద. ఏమైంది? ఇదేరా మన స్థలం, బాగా చూసుకో. ఇది స్థలమా? దీన్ని పొలం అను ఓకే, తోటను ఓకే, అడవను డబుల్ ఓకే, కానీ చిట్టడవును పట్టుకుని స్థలం, బలం, వంకాయ అంటే మాత్రం నేను సహించను. నోరు మొయ్యరా వెధవ. ఏవో 4 మొక్కలు మొలిచాయి, అందుకని దాన్ని పట్టుకుని అడవి అంటానికి సిగ్గులేదురా నీకు? 2 మనుషులను పెట్టి చెరో 100 రూపాయలు ఇస్తే 4 గంటల్లో నరికి అవతల పారేస్తారు. ఏంటి మనిషికి 100? 75 ఇవ్వు, నేను నరికి పారేస్తాను. నోర్మై, ఇంటో అనరావు అంటే కూలండి అవుతానంటావా? ఆ స్థలం మీద ఒట్టేసి చెప్పు, ఎప్పుడు ఇల్లు మొదలు పెడతావు? సరే, నీ స్థలం మీద ఒట్టేసి చెప్తున్నాను, వచ్చే జన్మ సెకండ్ హాఫ్ లో ట్రై చేస్తాను. ఏమైంది తాతయ్య? ఏం లేదురా, పొద్దున్నుంచి ఎండలో తిరుగుతున్నాను కదా, వడ దెబ్బ తగిలినట్టు. నువ్వు ఇలాగే 16 ఏళ్ళు కొరలాగా పనికి మాల తిరుగు. నీకు వడ దెబ్బే కాదు, ఇడ్లీ దెబ్బ, పూరి దెబ్బ, సాంబార్ దెబ్బ కూడా తగ్గుతుంది. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సైకిల్ ఎక్కు. వద్దే, రిక్షా. ఏమైంది తాతయ్య? ఏమైంది తాతయ్య? నేను కలలు కన్న దేవాలయం రా. నువ్వు ఎన్ని కష్టాలు పడైనా ఇల్లు కట్టి నా కోరిక. నువ్వేదో దూరం అవుతున్నట్టు నాకు అభ్యంతరం చేయకు. నీకేం కాలేదు తాతయ్య, నువ్వు చాలా కాలం బతుకుంటావు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద తాతయ్య. డాక్టర్ దగ్గరికి గుడ్డుపడి వచ్చింది. డాక్టర్ తీసుకెళ్ళాలండి తాతయ్య. డాక్టర్ దగ్గరికి తలుస్తారా? నాకే గుడ్డుపడి వచ్చిందిరా. తలుస్తారా? డాక్టర్ తీసుకెళ్ళరా? మా తాతయ్య తలుస్తారా? తాతయ్య ఏంటయ్యా, ఏంటి గొడవ? మా తాత గుండెపడి వచ్చిందండి, తలుస్తారా ప్లీజ్? తాతయ్య 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 తాతయ్య
ముసలాయన చచ్చిపోయినట్టున్నాడే. చచ్చిపోలేదు, మీరే చెప్పారు. కాస్త ముందు తలుపు తెచ్చుంటే మా తాత నాకు దక్కేవాడు. బాగుంది వరక, బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాకుండా కాలం తీరి ముసలోడు గుట్టుక్కుమంటే ఆ నింద మా మీద వేస్తావా? చాలు చాలేవయ్యా. శవం లేచిన కొంప నలుగురికి తెలియకముందే ఆ శవాన్ని తీసేయి. ఇది చాలా అన్యాయం అమ్మా, అన్యాయం. ఒక్క వర్షంలో మా తాత ఎలా తీసుకెళ్ళమంటారమ్మా? ఎలా తీసుకెళ్తావు మాకు అనవసరం. తెల్లారితే శుభమా అంటూ మా అల్లుడు కూతురు అమెరికా నుంచి వస్తున్నారు. ముందా శవాన్ని తీసేయి, ముందా శవాన్ని తీసేయి. నేను కలలు కన్న దేవాలయం రా. నువ్వు ఎన్ని కష్టాలు పడైనా ఈ ఇల్లు కట్టి నా కొరకు తీస్తారా?